బాలకాండము 18వ సర్గము. శ్రీ కౌసల్యాదేవి గర్భం ధరించుట. ఈ ప్రకారముగా దశరథుడు తాను చేసిన యజ్ఞంబు పూర్తియగుటచే దేవతలు వారి యొక్క హవిర్భాగంబులను తీసుకుని వెడలగానే దీక్షను వీడిన వాడై పట్టణమునకు బంధువులతోనూ భార్యలతోనూ వచ్చెను. ఆప్తతతో వచ్చిన రాజులందరినీ వారి వారి పరివారములతో కూడా వింతలైన వస్త్రముల చేతను బంగారముతోనూ మణులతోనూ సత్కరింపగా వారులు సంతుష్టులై వశిష్ఠమౌని సెలవంది తమ నివాసంబులకు వెడలగా ఋష్యశృంగ మౌనియు తన భార్య అయిన శాంతతోనూ తన మామ అయిన రోమపాదునితోనూ దశరథాదులు సాగనంపగా అంగదేశమునకు వెళ్ళెను. అటులందరూ సాగనంపి ఎప్పుడు చిన్ని బిడ్డలను కన్నులారా కాంచుదునో ఎను కోరికతో ఎదురుచూచుచున్న సమయంబున కోసల రాజపుత్రి అయిన కౌసల్య మర్యాకువలే పల్చనైన యుదరము క్రమంగా పెరిగియు వటపత్ర సాయియుండుటచే వటపత్ర సమమే అయ్యను. పాలసముద్రమున పరుండి లోకముల బాలించు బాలకునకు పాలసంగుటకై కౌసల్య యొక్క పాలిండ్లు పెద్దవి అయినవట. ఎక్కడ బంధింపబడుట ఎరుగని శ్రీహరి మంచివారి బాధలు మాన్పుటకై కౌసల్యా గర్భంన బంధితుడై ఉండెను. శ్రీ భగవత్ అవతార ఘట్టము. ఈ విధముగా యజ్ఞము పూర్తి అయిన 12 నెలలు నిండగా చైత్రశుద్ధ నవమిని అదితి దేవతాకమైన పునర్వసు నక్షత్రమున సూర్యుడు ఆకాశ మధ్యమున నుండగా సూర్యాది గ్రహపంచకము ఉచ్చలో నుండగా బృహస్పతి చంద్రునితో కూడి ఉదయింపగా కర్కాటక లగ్నమున జగములకు అధిపతియగు శ్రీమన్నారాయణుని యద్దాంశమైన వాడును శుభలక్షణములు గలవాడును రఘుకులము వృద్ధి పొందించువాడును సర్వలోక వందితుడునూ నగు రాముని కౌసల్యాదేవి ప్రసవించెను. మహా తేజస్సుతోనున్న యా కుమారునిగని కౌసల్య ఇంద్రునిగన్న యదితి వలె ప్రకాశించెను. సాక్షాత్తు విష్ణువు యొక్క 4వ అంశయై కైకేయికి కన్నుల పండువుగా భుజబలము గలవాడును సకల సద్గుణ భరితుడునూ నగు భరతుడు జన్మించెను. విష్ణువు యొక్క అర్ధాంశతో సుమిత్రాదేవికి దక్షులకు లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టిరి. పుష్యమీ నక్షత్రమున మీనలగ్నమున భరతుడు ఆశ్లేష నక్షత్రమున కర్కాట లగ్నమున మధ్యాహ్న కాలమున సుమిత్రాతనయులగు లక్ష్మణ శత్రుఘ్నులను జన్మించిరి. కాంతిచే పూర్వోత్తర భాద్రా నక్షత్రముల బోలువారును తనకు తగిన గుణగణములు గలవారును మహామహులు అయిన 4 తనయులిట్లు దశరథునకు దయించిరి. వారు జన్మించిన సమయంన గంధర్వులు పాడిరి, అప్సరలాడిరి. ఆకాశమున దేవతలెల్లా గుంపులుగా కూడి సంతోషంతో నుండిరి. దేవతా స్త్రీలందరూ భయమును వీడి సంతసించిరి. అప్పుడు పువ్వుల వానలు కురిసెను, దేవ దుందుబులు మ్రోగినవి. అయోధ్యాపురమున నుత్సవములు కావింపబడెను. భూజనులందరి యందు సంతోషము వ్యాపించెను. ఆ పట్టణమునప్పుడు జరిగిన మహోత్సవమున జనసమ్మర్ధం అధికమై ఉండెను. మహారాజు గోవులను భూములను ధనమును వస్త్రములను దానములు చేయుచుండగా గ్రహించుటకు వచ్చుచున్న వేదవిధులకు బ్రాహ్మణులు నేలయీనిన తెరుగున కనిపించిరి. నటులు నర్తకులు గాయకులు వందిమాగదులు పాడుచున్న పాటలతో స్తోత్రములతో ఆ పట్టణము మహానంద భరితమై ఉండెను. 12వ దినమున దశరథ మహారాజు పురుడు వెళ్లగానే తన కుమారులకు నామకరణ మహోత్సవమును మహానందముతో జరిపించెను. ఆ కుమారుల పురోభివృద్ధి నెరంగిన వశిష్ఠుడు జ్యేష్ఠునకు శ్రీరాముడనియు కైకేయి యొక్క కుమారునకు భరతుడనియు సుమిత్ర యొక్క పుత్రులకు లక్ష్మణుడు శత్రుఘ్నుడనియు నామకరణములు చేయించెను. మహారాజు బ్రాహ్మణులకు పౌరులకు ఇతర గ్రామముల నుండి వచ్చిన జనులకును కోకొల్లలుగా భోజనములు పెట్టించి బ్రాహ్మణులకు అనేక మణులు కానుకలుగా నొసగెను. శ్రీరాముని శైశవ వర్ణనము. కావుమని రక్షింపుమని జగత్తంతయు వేడుకొనగా తానే రక్షింప సమర్థుడు గనుకను పర్వతి అయినను రక్షింపబోవువాడైన దేవుడు రాజకుమారుడైన రాముడిగా జన్మించి కావు కావని ఏడ్చెను. సుందరీమణులు దశరథ మహారాజు పుత్రులను ఊయలలో పరుండబెట్టి కంకణ ధ్వనులను కూలముగా మ్రోయు తాళములుగాగా రాగతానములతో పంచమ స్వరములతో లాలి లాలి అని పాడుజొచ్చిరి. నాయన నిద్రపోవయ్యా, రఘునందన నిద్రపోరా, బంగారుకొండ ఆటలు మరిగి కన్నులు మూయవేలరా, అయ్యో ఇట్లు చేసిన శ్రమయగును రాయని ఎన్నడు కన్నులు మూసి ఎరగని ఆదిదేవుడగు రామునకు ముగ్ధులకు స్త్రీలు జోలలు పాడుచుండిరి. జలములే నివాసంగా గలవాడియు తల్లులు స్నానము చేయించుచుండగా ఏమీయూ తెలియని వాని వలె నవ్వుచుండెను.
త్రిలోకాభిరాముడైన రామునకు కౌసల్యాదేవి ప్రేమతో నీళ్లను దోసిటబట్టి శ్రీరామ రక్షయనుచు ఆ బాలుని చుట్టూ త్రిప్పుచున్నదట. దుష్టులు తన వలన భయముచే ప్రాణములు ఈ విధంగా పిడికిటబట్టి మిడుకుదురని తెలియజేయుటకో ఎన్నట్లు ఆ చిన్ని బాలుడు కొన్ని నాళ్లు పిడికిళ్ళు విడవకుండెనట. చూడవచ్చిన స్త్రీలు రాముని పొత్తిగుడ్డలలో నెత్తుకొని తన ఎదలకు హత్తుకొని ఎక్కువగా నవ్వించుచు తల్లియగు కౌసల్యకు సంతోషముతో నిచుచుందురట. వినోదము కొరకై జగములను ఆడించు శ్రీరాముడు ఆటపాటలందు నేర్పుతో తల్లులను అలరించుచుండెను. తమ్ములు తనను గలిసి ఆడుచుండగా కౌసల్యాదేవి ఎంతో ఆసక్తితో అలసిపోయితివో రామచంద్ర రమ్ము అని పిలిచి పాలివ్వగా పాలు త్రాగక ఊయమ్మా ఎనుచు తమ్ముని చూపుచున్నాడట. ఎంతటి సహోదర ప్రేమయో! రాముడు తన ఉయ్యల ప్రక్కననున్న ఉయ్యలలో లక్ష్మణుడు లేనిచో నిద్రపోడు, ఉత్సాహంగా నుండడు. తల్లి చనుబాలు త్రావడు. ఇంకను పాలు విడువని వయస్సుననే రాముడు రోజునకు ఒక్కసారి అయినను సవతి తల్లుల ఇండ్లకు వడలకయుండడట. తల్లి అయిన కౌసల్యతో తన నెత్తుకొని తీసుకొని పొమ్మని సైగలతో చెప్పుచుండెను. పరిమళవంతమైన నూనె రాచి తలయంటి సాంబ్రాణి ధూపంబు వైచి చిక్కుదీసి వదులుగా జడయల్లి సొమ్ములు పెట్టి మోమున చుక్కయును కన్నుల కాటకయును పెట్టి సంతోషముతో ముద్దిడి చిన్న తమ్ములతో నాడుకొనుమని కౌసల్యాదేవి పంపుచుండును. గల్లు గల్లుమని గజ్జలు మ్రోగగా బంగారపు టందెలను విశాలమైన యురంబున నుయ్యలలుగు హారంబులను ధరించి చెవుల కుండలములు దగదగ మెరియ కంకణములు ధ్వనులు చేయుచుండగా గంతులు వేయుచు రాముడు ప్రతిదినము తమ్ములతో నాడుచుండెను. రాజకుమార గుణవర్ణనము. ఈ ప్రకారముగా పెరుగుచున్న రాజకుమారులు విద్యలందాసక్తి గలవారై గురువుల యొద్ద విద్యలు నేర్చుకునిరి. పుత్రులందరిలో దశరథునకు రాముడు పతాకం వలె ప్రేమపాత్రుడయ్యను. సర్వప్రాణులకు బ్రహ్మదేవుని వలె రాముడు దశరథునకు ప్రేమపాత్రుడయ్యను. ఆ రాజపుత్రులందరూ సర్వవేదములు నేర్చిన వారే, అందరూ పరాక్రమవంతులే, అందరూ లోకక్షేమమును గోరువారే, అందరూ సత్యము సత్యగుణము గలవారే, అందరూ సజ్జనులు వివేకము గలవారు, సర్వకళలయందు ప్రావీణ్యము గలవారే యుండిరి. వారిలో శ్రీరాముడు శీలము సత్యము పరాక్రమము సద్గుణములు గలవాడు. సర్వ జగత్తులకు ఆనందము కలిగించు చంద్రుని వంటివాడు. నీలమేఘశ్యాముడు. తనను ఆశ్రయించిన వారి కోరికలు తీర్చువాడునై యుండెను. రాముడు ఏనుగు మీద గాని గుర్రముపై గాని రథముపై గాని అధిరోహించి వింటితోనైనను ఏ శస్త్రములతోనైనను యుద్ధము చేయనేర్చెను. శత్రువుల సంహరించుట మొదలగు యుద్ధ నైపుణ్యము గలవాడై తండ్రికి సపర్యలు సలుపుచు సంతోషము కలిగించుచుండెను. చిన్నతనము నుండి జ్యేష్ఠుడు శ్రేష్ఠుడు అందరిచే ప్రేమించబడువాడు నగు రామునకు లక్ష్మీ సంపన్నుడగు లక్ష్మణుడు స్నేహభక్తి సహితుడై ఇష్టుడై ఉండెను. శరీరములు వేరేనను ప్రాణములొక్కటే అను రీతి నుండెను. లక్ష్మణుడు చింతలేనిచో తల్లియగు కౌసల్య పాయస సమేతమైన ఎన్నము తెచ్చి బతిమాలి పెట్టినను ముట్టుకొనడు, కన్నుమూయడు. పరాక్రమవంతుడగు నా రాముడు వేడుకగా గుర్రమునెక్కి వేటాడబోవుచుండా లక్ష్మణుడు నీడవలే ఖడ్గశర చాపములను గొని రాముని వెంటనంటియే తిరుగుచుండును. భరతునకు శత్రుఘ్నుడు కూడా నిట్లే ప్రాణముల కంటే ప్రియుడై సంచరించుచుండెను. అనురాగముల అన్నదమ్ములుగా వారు లోకమున కీర్తింపబడుచుండిరి. రాజనీతి నెరిగిన వారును దుర్గుణరహితులను సమస్త విద్యలను ఆర్జించిన వారును కీర్తిమంతులను శూరులను తేజస్సున సూర్యుని కూడా మించువారును సర్వకళలయందు పండితులను మన్మదాకారులను తల్లిదండ్రుల సేవ ఎందాసక్తులను అగు తన తనయులను గాంచి దశరథుడు వారికి వివాహము చేయనించిన వాడై గురువులను సమస్త బంధువులను స్నేహితులను మంత్రులను చూచి ధరలో వీరికి తగిన రాజ్యకన్యకలు గలరో ఆలోచించి చెప్పుడని కోరెను. విశ్వామిత్రుడు దశరథుని చూడవచ్చుట. ఆ సమయమున మహా తేజస్శాలి విశ్వామిత్రుడను ముని రాజదర్శన కాంక్షతో వచ్చి ద్వారపాలకులతో మీరు త్వరగా పోయి మీ రాజుతో నిచ్చటికి గాదినందనుడు వచ్చనని చెప్పుడు అని పలకగా వారు భయముతో పరుగులు పెట్టుచు రాజగృహంబు చేరి సంభ్రమముతో మునీంద్రులు వచ్చియున్నారని తెలుపగా ఆ మాటలను ఆలకించిన వాడై దశరథ మహారాజు దేవతలతో గూడి ఇంద్రుడు బ్రహ్మదేవునికి ఎదురేగు చందమున నా యతీంద్రుణ్ణి ఎదుర్కొని అర్ఘ్యమునిడి సంతుష్టి చేసి ఆదరించి చేతులు జోడించి నిల్చుండెను. మౌనిచంద్రుడును సంతుష్టుడై రాజా నీవును భార్యాపుత్రాదులను క్షేమమే కదా అని కుశల ప్రశ్న గావించెను.
రాజా, నీ పట్టణమున నెల్లరు సంతోషంగానున్నారా? ధనాగారంబులు నిండుగానున్నవా? రాజ్యమునందలి ప్రజలెల్లరూ సుఖలే గదా? మిత్రులకు శుభంబే కదా? అతిథులను పూజించుచున్నావా? శత్రువులు భయభక్తులతోనున్నారా అని ప్రశ్నించి, తరువాత పవిత్రుడగు వశిష్ఠుని ఇతర ఋషులను సమీపించి వారి క్షేమమరయగా వారును విశ్వామిత్రుని కుశలమడిగి సంభాషించిరి. అందరిట్లానందముగా సంభాషించుచు సభాభవనంలోనికి ప్రవేశించి విచిమవసనముల గూర్చున్న తరి మహారాజు మౌనితోనిట్లనెను. దశరథుడు విశ్వామిత్రుని రాకకు కారణమడుగుట. మహాత్మా, తాము విచ్చేయుటచే పుత్రులు లేని వానికి పుత్రులు కలిగినట్లును, పోయిన ధనరాశులు దొరికినట్లును, అనావృష్టి గల దేశమున సువృష్టి గురిసినట్లును, అమృతాసనము లభించినట్లును, బహుళాభ్యుదయములు కలిగినట్లును మహానందము కలిగినది. నన్ను కృతార్థుని చేయుటకే మీ రాకయని తలంతును. నీకు నమస్కరించి అడుగుచున్నాను. నా అనుగ్రహంతో నీవు వచ్చిన పని ఏదియో తెలుపుము. దానిని నీకు సమకూర్చెదను. నీవు తొలత రాజఋషివై అసమాన తపోమహిమ చేత బ్రహ్మఋషివైతివి. సర్వవిధముల పూజ్యుడవు. మునీంద్ర, నీవు వచ్చుటచే నాకు తప్పక గొప్పదైన భాగ్యము చేకూరగలదని తోచుచున్నది. నేను మీ దయకు పాత్రుడనేని నీవు వచ్చిన కార్యము తెలుపుము. నేను చేయుదునో చేయనో అని సందేహింపకుము. చెప్పుదునా వలదా అని సందేహము విడిచి యాజ్ఞనిమ్ము. నీవు నా పాలి దేవుడవు. ఏ కోరికతో వచ్చితివో ఎరింగింపుము అని దశరథుడు విన్నవించెను. బాలకాండము 18వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.